ఐక్యరాజ్య సమితి వేదికపై తీర్మానాలు పాలస్తీనా ఫ్యూచర్ ని మారుస్తాయా? కొన్ని యూరప్ దేశాల ప్రకటనలు పాలస్తీనా ప్రజల కన్నీళ్లు తుడుస్తాయా? నెతన్యాహు పాలస్తీనా ఉండదంటున్నాడు. ట్రంప్ కాల్పుల విరమణ తీర్మానాన్ని విటో చేసి ఇప్పుడు అరబ్ దేశాలతో చర్చిస్తున్నాడు. ఏమిటి పాలస్తీనా ఫ్యూచర్? ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ కొన్ని దేశాలు అసలు పాలస్తీనా అనేది ఉండదంటూ నెతన్యాహు ప్రకటనలు. మరోపక్క గాజాలో ఆకాశం నుంచి నేల మీద నుండి 24 గంటలు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులు. ఇది ఇప్పుడు కనిపిస్తున్న విషయం. ఎప్పుడు పాలస్తీనా ఒక దేశంగా గుర్తించని కొన్ని దేశాలు ఇప్పుడు ఆ ప్రకటన చేయడం ఆసక్తికరమే. ఆ దేశాల్లో పాలస్తీనా పట్ల మారుతున్న దృక్పథాన్ని ఈ విషయం చెప్తుంది. కానీ దీనికి ఒక దేశంగా గుర్తిస్తారు? శిథిలాల గుట్టన, వేలాది ప్రజల సమాధులన, రేప్ అనేది ఉండదు అంటున్న మర్చిపోయిన జన సమూహాన్న? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. అసలు మనుషులు మిగులుంటే, వాళ్లకు రేపటి రోజుపై ఒక భరోసా ఉంటే దాన్ని ఒక దేశంగా గుర్తిస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ హమాస్ ఏరివేత పేరుతో సామాన్య జనాన్ని అంతం చేస్తూ అసలు పాలస్తీనా అనేదే ఉనికే ఉండదని నెతన్యాహు బాహాటంగా చెప్తున్న సమయంలో ఏ దేశం, ఎక్కడ ప్రజలు అనే ప్రశ్న రాకమానదు. అయినప్పటికీ నిన్నటి వరకు నోరు మెదపని దేశాలు పాలస్తీనా విషయంలో మాట్లాడడం ఖచ్చితంగా పెద్ద విషయమే. ఇప్పుడు జరుగుతున్న యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా వాతావరణ మార్పుల్లాంటివి కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు. ఇలాంటి ప్రకటన చేసిన మొదటి యూరప్ దేశం ఫ్రాన్స్ ఒక్కటే కాదు, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ కూడా ఇవే ప్రకటనలు చేశాయి. ఇప్పటికే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన 147 దేశాల బాటలోనే ఉన్నామని చెప్పాయి. ఇక ఇటలీ గురించి చెప్పుకోవాలి. ప్రధానంగా యూరప్ దేశాలు పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తిస్తుంటే ఇటలీ ఆ పని చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు, నిరసనల్లో పాల్గొన్నారు. మిలన్, రోమ్, వెనిస్, నెపుల్స్ సహా అనేక నగరాల్లో ప్రొటెస్టులు చేశారు. లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్ అనే పేరుతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఓ దశలో ఈ ప్రొటెస్టులు హింసాత్మకంగా మారాయి. ఇజ్రాయెల్కు ఇటలీ సపోర్టుగా నిలవడాన్ని నిరసిస్తున్నామంటూ స్పష్టంగా ప్రకటించారు ఇటలీ ప్రజలు. జరుగుతున్న పరిణామాలు నెతన్యాహులో అసహనాన్ని కలిగించడం సహజం. కీలకమైన అంతర్జాతీయ వేదికపై పాలస్తీనాకు మద్దతు వినిపించడం, 2 దేశాల ఏర్పాటు అనే పరిష్కారానికి ఓ తీర్మానం చేయడం లాంటివి ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ రెండిటికి చికాకు పెట్టేవే. నిన్నటికి నిన్న కాల్పుల విరమణ తీర్మానాన్ని విటో చేసింది అమెరికా. ఓ పక్క యుద్ధం ఆగాలి, శాంతి కావాలి అంటూనే దానికి భిన్నమైన అడుగులు వేస్తోంది. అదే సమయంలో సౌదీ, యుఏఈ, ఖతార్, జోర్డాన్, తుర్కియే, ఇండోనేషియా, పాకిస్తాన్ నేతలతో గాజా యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుపుతాడట ట్రంప్. బందీలను విడుదల చేసి హమాస్ లేకుండా యుద్ధానంతరం గాజా పాలన వ్యవస్థ ఉండాలనే అంశాన్ని చర్చించారట. కానీ ఓ పక్క గాజాను రియల్ ఎస్టేట్ బొనాన్జా అని, బీచ్ రిసార్ట్లుగా తయారు చేస్తామని ఇజ్రాయెల్ మంత్రులు చేసే ప్రకటనల వెనుక ట్రంప్ సపోర్ట్ ఉండదనుకుంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. యుఎన్ఓ వేదికగా పాలస్తీనా తరఫున సపోర్ట్ పెరుగుతున్న కొద్దీ ఇజ్రాయెల్ నెతన్యాహు చిందులు తొక్కుతున్నాడు. అసలు గాజా నుంచి అందరినీ తరిమివేయాలి, వెస్ట్ బ్యాంకులు ఆధీనంలోకి తీసుకోవాలనే స్కెచ్ వేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటికే సెటిల్మెంట్లతో వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంను చాలా వరకు ఆక్రమించేసింది. ఇప్పుడు పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నాల్లో ఉంది. గాజాలో శాంతి నెలకొనాలంటే పాలస్తీనా అస్తిత్వాన్ని గుర్తించాలి. కానీ అదే కుదరదంటున్న నెతన్యాహు, దానికి అండగా నిలబడిన అమెరికా, ఈ రెండు ఇప్పుడు పాలస్తీనా భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతున్నాయి. మరి యుఎన్ఓ వేదికపై తీర్మానాలు, ప్రకటనలు ఏ మార్పు తీసుకురావాలి అంటే ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మరి గతంలో లేని మార్పు ఇప్పుడు వస్తుందా? అదే అసలు ప్రశ్న.